ఎవరిని అడిగి నిర్ణయించారు? నాకు ఒక మాట కూడా చెప్పరా? నువ్వు దానికి అన్నవని తెలిస్తే దానికి ఎప్పటికీ పెళ్లి కాదు. మన స్తోమతకు కార్తీక్ లాంటి వాడు దొరకటం మన అదృష్టం. వాడికన్నా గొప్పోడు దొరకలేదా మీకు? నీలాగా వాడు బేవర్స్ కాదు. నెలకు ₹1,00,000 సంపాదిస్తూ మంచి పొజిషన్లో ఉన్నాడు. అలాంటి వాడు నాకు అల్లుడు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరిష్టపడితే సరిపోతుందా? దాని ఇష్టంతో సంబంధం లేదా? అది నా కూతురు. దానికి ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు. నాన్నా, ఏ నాకు ఈ పెళ్లి ఇష్టమే. అది నా కూతురు అనిపించావమ్మా. ఏంట్రా ఇది? పోయి ఆ కార్తీక్ గాని పెళ్లి చేసుకుంటావా? చిన్నప్పటి నుంచి నాన్న మన కోసం ఎన్నో వదులుకున్నాడ్రా. ఇప్పుడు నాకన్నా నాన్న సంతోషం ముఖ్యమన్నయ్యా. ఇంట్లో నేను కూడా నాన్న మాట వినకపోతే ఇంక నాన్న అనే పదానికి గౌరవమేముంటుందన్నయ్యా. అయినా లైఫ్ ని ఈజీగా తీసుకునే నువ్వెందుకింత సీరియస్ అయ్యావు? నీకు సంబంధించిందేది నేను ఈజీగా తీసుకోను. అన్నా చెల్లెళ్ళుగా ఒకే కడుపులో పుట్టినా చివరి వరకు ఒకే గడుపులో కలిసి ఉండలేం కదన్నయ్యా.